జోగినపల్లి సంతోష్ కుమార్ కేటీఆర్ గారికి రైట్ హ్యాండ్లో ఉండేవారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో కూడా ఈయన హవా మామూలుగా ఉండేది కాదు. కేసీఆర్ను ఎవరైనా కలవాలి అంటే ముందుగా ఈయన పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది. మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు కూడా ఎవరైనా సరే ఈయన్ను ప్రసన్నం చేసుకోవాల్సి ఉండేది. ఇలా ఆనాడు అన్ని తానే నడిపించిన జోగినపల్లి సంతోష్ కుమార్ ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించడం లేదు. కొన్ని రోజులుగా సంతోష్ కుమార్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. సుమారు 2 దశాబ్దాల పాటు కేసీఆర్ కు రైట్ హ్యాండ్ లా నిలిచిన ఆయన ఇప్పుడు అంటి ముట్టనట్లు ఎందుకు ఉంటున్నారు? పెద్ద ఆయనే దూరం పెట్టారా? గతంలో ఉన్న సాన్నిహిత్యం ఎందుకు తగ్గింది? పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన ఎందుకు పాల్గొనడం లేదు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎందుకు గలం విప్పడం లేదు? కవిత అరెస్టు మొదలు తాజాగా హైడ్రా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నా కానీ ఎందుకు స్పందించడం లేదు? అటు కేసీఆర్ కు దూరమై ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీకి సంబంధం లేని అది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ యాక్టివిటీస్ పరిమితం కావడం ఏంటి? ఈ ప్రశ్నలే ఇప్పుడు పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలను గులాబీ నేతలు విమర్శిస్తున్నా సంతోష్ మాత్రం సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలు, రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా, మహాలక్ష్మి స్కీమ్ అమలు, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలు, శిశువుల మృతి చెందుతున్న కనీసం మందులు సైతం దొరకడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా హైడ్రా ఇష్యూ జోరుగా సాగుతుంది. అయినా సంతోష్ కుమార్ మాత్రం నాకు సంబంధం లేదు అన్న తీరులో వ్యవహరించడం పార్టీలో చర్చానీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ, సిబిఐ, ఈడీ ద్వారా కవితను అరెస్టు చేయించిందంటూ కేటీఆర్, హరీష్ రావు సహా గులాబీ నేతలంతా విమర్శలు చేశారు. అయినా సంతోష్ ఏనాడు ట్వీట్లు, స్టేట్మెంట్లు ఇవ్వలేదు. తిహార్ జైల్లో ఉన్న కవితను చూసేందుకు ఫస్ట్ టైం వెళ్లడం మినహా మళ్ళీ బెయిల్పై రిలీజ్ అయ్యే రోజునే ప్రత్యక్షమయ్యారని గులాబీ లీడర్లు చెబుతున్నారు. అయితే అరెస్టు పరిణామం కవిత, కేటీఆర్ ను దగ్గరగా చేయగా సంతోష్తో మాత్రం ఈ ఇద్దరికి గ్యాప్ గతం కంటే పెరిగిందనే మాట వినిపిస్తుంది. మరోవైపు కవిత, కేటీఆర్, హరీష్ రావు మధ్య రిలేషన్స్ దెబ్బతీసేందుకు సంతోష్ నడిపిన వ్యవహారమే కారణమని అభిప్రాయాలు అప్పట్లో వినిపించాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యేంత వరకు అటు పార్టీతో ఇటు కుటుంబ సభ్యులతో కవితకు దూరం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో బాధ్యతలు అప్పచెప్పడానికి కూడా నాయకత్వం సంసిద్ధంగానే లేదని గుసగుసలు వచ్చాయి. కానీ అరెస్టు తర్వాత కేటీఆర్, కవిత, హరీష్ రావు మధ్య పూర్వపు సంబంధాలు నెలకొనడంతో పాటు కేసీఆర్ తో సంతోష్ కు గ్యాప్ పెరిగిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సంతోష్ ఇప్పుడు పిలిస్తే తప్ప ఫామ్ హౌస్ కు వెళ్లడం లేదని, గతంలో అన్ని తానే నడిపించిన పరిస్థితులు ఇప్పుడు లేవన్నది పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ను సొంత పార్టీ నేతలు సైతం కలవనీయకుండా సంతోష్ అడ్డం పడిన వ్యవహారం ఓటమి తర్వాత బహిర్గతమైందని, అందుకే ఆయన్ను దూరం పెట్టాలని కేసీఆర్ డిసిషన్ తీసుకున్నారనేది పార్టీ శ్రేణుల వాదన. సంతోష్ పాత్రను పరిమితం చేసిన తర్వాతనే వివిధ స్థాయిలోని లీడర్లు సహా కింది స్థాయి శ్రేణులు కేసీఆర్ను కలుసుకునే వెసులుబాటు లభించిందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుందని తెలుస్తుంది.